చిన్న పాయింట్‌తో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు రూపొందించడంలో మలయాళ దర్శకులది ప్రత్యేక శైలి. 'పడక్కలం' మూవీ అలా తెరకెక్కింది. సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా మేలో థియేటర్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ, జియో హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ చిత్రం ఎలాంటి అనుభూతి పంచుతుందంటే సూపర్ పవర్స్, పరకాయ ప్రవేశం. నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇద్దరు ప్రొఫెసర్స్ ప్రధానంగా సాగే కథ ఇది. ప్రొఫెసర్ షాజీ విద్యార్థుల డిమాండ్ మేరకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా అవుతాడు. అది మరో ప్రొఫెసర్ రంజిత్కు నచ్చదు. తనకున్న సూపర్ పవర్స్తో కాలేజీలో అందరి ముందు షాజీని నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తాడు. స్టూడెంట్స్ జితిన్, నకుల్ అలాగే తదితరులు ఆ రహస్యమేంటో కనిపెట్టాలని అనుకుంటారు. ఈ క్రమంలో రంజిత్ బ్యాగ్లో వేల సంవత్సరాల నాటి చిన్న బాక్స్ జితిన్ గ్యాంగ్కు కనిపిస్తుంది. అయితే దాన్ని ఓపెన్ చేసే పాచికలు మాత్రం రంజిత్ వద్దే ఉండిపోతాయి. వాటిని ఎలాగైనా తీసుకొని పవర్స్ గురించి తెలుసుకోవాలన్న జితిన్, షాజీకి వింత అనుభవం ఎదురవుతుంది. వీరితో పాటు అదే సమయంలో అక్కడున్న రంజిత్ ముగ్గురు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు. ఎవరు ఎవరిగా కనిపిస్తారు, ఆ ముగ్గురు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సాధారణ స్థితిలోకి వచ్చారా, అసలు రంజిత్ వద్ద ఆ బాక్స్ ఎందుకుంది అన్న అంశాలు ఈ కథలో కీలకం. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో సూపర్ పవర్స్, ఒకరి శరీరంలో మరొకరు పరకాయ ప్రవేశం ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. వేర్వేరుగా ఆయా కాన్సెప్ట్లతో ఇప్పటికే పలు చిత్రాలొచ్చాయి. వాటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే పడక్కలం. ప్రేక్షకుణ్ణి నవ్విస్తూ థ్రిల్ చేస్తుంది. ఒక రాజ్యాన్ని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. బాక్స్ ప్రస్తావనతో ఆసక్తి నెలకొంటుంది. ఆ తర్వాత పరిచయమయ్యే జితిన్ గ్యాంగ్, రంజిత్, షాజీ పాత్రలు నవ్వులు పంచుతాయి. ఈ కామెడీతో పాటు జితిన్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. హెచ్ఓడిని మార్చాలంటూ విద్యార్థులు డిమాండ్ చేయటం, ఆ సీటు కోసం షాజీ, రంజిత్ పోటీ పడే సన్నివేశాలు పర్వాలేదనిపించినా పాచికల కోసం జితిన్ బృందం చేసే ప్రయత్నం మెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి రేకెత్తిస్తుంది. ద్వితీయార్థం ఎక్కువగా పరకాయ ప్రవేశం చుట్టూ తిరుగుతుంది. రంజిత్, షాజీ, జితిన్ పాత్రలకే స్కోప్ ఎక్కువ. శరీరం ఒకరిదైతే ఆలోచనలు, చేతలు మరొకరివి కావటం, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేయటం, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ప్రేక్షకుడికి థ్రిల్ పంచుతాయి. అయితే లాజిక్స్ పట్టించుకోకుండా మ్యాజిక్ను మాత్రమే చూడగలిగితేనే ఈ సినిమాని ఆస్వాదించగలం. తాను ప్రేమించిన అమ్మాయితో జితిన్ తనేంటో చెప్పుకునే సన్నివేశం హార్ట్ టచింగ్గా ఉంటుంది. ప్రథమార్థంలోని ఓ సీన్ను రిపీట్ చేస్తూ క్లైమాక్స్ను రొటీన్కు భిన్నంగా తీర్చిదిద్దటం బాగుంది. జితిన్గా సందీప్ ప్రదీప్, షాజీగా సూరజ్ వెంజనమూడు, రంజిత్గా షరఫుద్దీన్ ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. సందర్భానుసారం వచ్చే ర్యాప్ సాంగ్ అలరిస్తుంది. పెద్దగా గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ఫ్యాంటసీ స్టోరీని సింపుల్గా తెరకెక్కించడంలో మన స్వరాజ్ తన మార్కు చూపించారు. కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో ఎలాంటి అసభ్యకర కంటెంట్ లేదు. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు.